హాయ్ అండి. ఇదేంటో చూసారా? ఇదేం కర్రీ? ఇదంటే నాటు అలసంద గింజలు, పచ్చి గింజలతో శనగగింజలు పొడేసి కర్రీ చేశాను. ఇది చాలా టేస్టీగా సంగటి ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలా చూద్దాం రండి. దానికి చాలా టైం తీసుకునిందండి, కానీ హెల్త్కి మంచిది. దీన్ని ఇలా కూడా ఉడకపెట్టుకొని సాల్ట్ వేసి ఉడకపెట్టుకొని దీన్ని ఇలా కూడా తినచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఇంకా దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ ఎలా అయినా చేయొచ్చు. దీనిలో స్నాక్స్ చేయొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయొచ్చు, కర్రీ లాగా చేయొచ్చు. కర్రీ కూడా 4, 5, 6 టైప్స్ కర్రీ చేయొచ్చు. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. నాటు అలసందలు దీన్ని కడిగేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటాం. ఉలడానికి అయితే చాలా కష్టమైందండో. ఇది నాకు 3 అవర్స్ పట్టిందనమాట. 1.5 kg ఉలడానికి. అయినా తినడానికి టేస్ట్గా ఉంటుంది కదా, దాని ముందు కష్టము అనిపించలేదు నాకు. ఓకే, ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం మనం కుక్కర్లో వేసి కడిగి. కుక్కర్లో వేసేసాం కదా, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటరు, చిటికెడ పసుపు వేసేస్తాం. చిటికెడ పసుపు వేసి 2 విజిల్ పెట్టే చాలు. ఓకే, ఇప్పుడు కుక్కర్లో విజిల్ పెట్టేస్తాం. దీన్ని ఒక లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేసుకున్నాం. శనగగింజలు మీకు ఎంత కావాలో శనగగింజలు కడిగి వేసుకోవాలనుకుంటారో అంత వేసుకోవచ్చు. శనగగింజలు వేగింది కదా, 2 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాము. ఇది కంపల్సరీ శనగగింజలు వేసి ఏదైనా కర్రీ చేసేటువంటి కంపల్సరీ నువ్వులు వేసుకుంటాం. నువ్వులు మనకి మంచిది, కాల్షియం ఉంటుంది దీనిలో, కాబట్టి బోన్స్కి స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఇలా కర్రీలో నువ్వులు యాడ్ చేసుకుంటే హై కాల్షియం ఉన్న నువ్వులు దీంట్లోనే ఎక్కువ నువ్వుల్లో వేగిపోయింది. సరే, రెడ్ చిల్లీ కూడా ఎక్కువ మాడకుండా వేసిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తెల్లగడ్డలు వేసి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటాము. కర్రీకి అలసంద కర్రీకి 4 స్పూన్ ఆయిల్ వేసి, ఆవాలు వేసి, ఒక చిల్లీ వేసి, తెల్లగడ్డ దంచి వేసుకుంటున్నాము. ఆనియన్ కర్రీ వేసేస్తాను. ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేగనిస్తాము. జీలకర్ర వేసేస్తాము. ఇప్పుడు జీలకర్ర వేయను మర్చిపోయినా, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, వద్దన్నా వదిలేయవచ్చు, స్కిప్ చేయొచ్చు. నువ్వుల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేసుకున్నాను, సరిపోయింది వేసుకున్నా. గ్రేవీగా కర్రీ చూసారా, సంగటికి కూడా బాగుంటుంది. రైస్, వేడి రైస్లో తింటే కూడా బాగుంటుంది. ఓకే, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.